హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాన్నగారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాన్నగారు పంపించారు. ఈ వీడియోలో మీకు ఒక టాప్ క్వాలిటీ భీమవరం జాతి సంబంధించినటువంటి ఒక పుంజుని అయితే అమ్మకానికి పెట్టారండి. ఇది భీమవరం జాతి పుంజిది. రంగు వచ్చేసరికి సీతు అని చెప్తున్నారు. ఈ పుంజు యొక్క రంగు సీతుగా చెప్తున్నారండి. మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజని చెప్తున్నారండి. నాన్నగారు సంబంధించిన వీడియోలు అయితే మాత్రం మనం అన్ని పుంజులు, పెట్టలు, పిల్లలు కూడా సేల్కి పెడుతుంటాం. మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తుంటారు. అన్ని సేల్స్ కూడా అయిపోతుంటాయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఒక టాప్ క్వాలిటీ భీమవరం జాతి పుంజు పెట్టినాం కాబట్టి ఈ సీతువా పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు వచ్చేసరికి 23 అని చెప్తున్నారండి. హైట్ వచ్చి 23 అండి. ఇక బరువు వచ్చేసరికి 4 kg అని చెప్తున్నారండి. 4 kgsగా దీని ఒక వెయిట్ చెప్తున్నారు. ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక 12 నెలల వయసు గల పుంజు అండి. ఇది సంవత్సరం పుంజు అండి. ఇది 12 monthsగా దీని ఒక ఏజ్ చెప్తున్నారు. ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే 15,000 రూపాయలు చెప్తున్నారండి. 15,000 రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు. 15,000 రూపాయలు. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అదనంగా ఉంటాయండి. అంటే ఎవరైతే తీసుకుంటారో ఈ పుంజుని వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది. మేము చాలాసార్లు చెప్పున్నామండి వీడియోలో, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేయమని చెప్తున్నారండి అని అడుగుతున్నారు. అలా కాదని ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం మీరు, అంటే ఎవరైతే తీసుకుంటారో మీరు, అలాగే ఎవరైతే అమ్ముతారో వాళ్ళు, మీ అండర్స్టాండింగ్ మీద మాత్రమే ఉంటుంది తప్ప ట్రాన్స్పోర్టేషన్ ఏ వీడియోలో మేము చెప్పినా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి. కాబట్టి మీరు దయచేసి ట్రాన్స్పోర్ట్ గురించి ఫ్రీ అని అడగొద్దండి. ఏదైనా ఉంటే వాళ్ళు, అంటే అమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ అండర్స్టాండింగ్ మీద మీకు ఫ్రీగా పంపిస్తామంటే మీరు చూసుకోవడం తప్ప నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రం ఫ్రీగా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఇందులో ఎండాకాలంలో చాలా జాగ్రత్త చేయాల్సి వస్తుందండి. కాబట్టి మీరు ట్రాన్స్పోర్టేషన్ గురించి మాత్రం వాళ్ళతో మాట్లాడుకోండి. ఇకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరక క్వాలిటీ ఉందో చెక్ చేసి తీసుకోవచ్చు. మీరు నేరుగా వెళ్తే కనుక మీకు కూడా బాగుంటుంది. పుంజుని నచ్చితే కనుక మీరు ధర మాడుకొని ఆ పుంజుని నేరుగా మనతో పాటు ట్రాన్స్పోర్టేషన్ లేకుండా, ఇబ్బంది లేకుండా మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చండి. కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా. నేనైతే నాన్నగారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని, అడ్రస్ని డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా, ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు. బై ఫ్రెండ్స్.